Good evening, traders. Welcome to a simple Telugu binary trading channel. So, guys, నేను ఆల్రెడీ చార్ట్స్ ఓపెన్ చేసి ఉంచాను. కరెంట్లీ అరౌండ్ 6 p.m.కి మనకు న్యూస్ ఉంది గైస్. ఇప్పుడు అరౌండ్ 5:30 ఒక హాఫ్ అన్ అవర్ ఉంది. బట్ ఇది 6 p.m. న్యూస్ ఏమో సిఐడి మీద, కెనడియన్ డాలర్ మీద. బట్ ఆల్రెడీ దాని ఇంపాక్ట్ కొద్ది కనిపిస్తుంది. చూసారు, వెరీ స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చింది. క్యాండిల్ స్ట్రెంత్ పెరుగుతుంది. ఓకే, సో జాగ్రత్తగా తీసుకుందాం, పేషెంట్గా. ఓకే ఓకే థింక్ దిస్ ఇస్ big one. ప్రాపర్ టైం కాదు. ఏడిసిఐడి ఒకవేళ బ్రేక్ చేస్తే మన ప్రాబబిలిటీ ఆఫ్ నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడ ఉందో మనం ఆల్రెడీ ఇప్పుడు డ్రా చేసి ఉంచుకుంటాం. సో ఐ షుడ్ ఓకే, నాకు తెలిసి ఇదే బ్రేక్అవుట్ ఇచ్చి సపోర్ట్ నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. ఓకే, సో మేబీ బ్రేక్అవుట్కి వచ్చే ఛాన్సెస్ తక్కువ ఇంకా, బికాస్ ఆల్రెడీ మార్కెట్ సపోర్ట్ తీసుకొని వెళ్ళిపోయింది ఇక్కడ నుంచి. బ్రేక్అవుట్ ఇచ్చింది, ఇక్కడ రెడ్ అవ్వాల్సింది, ఇక్కడ ఈ స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకొని వెళ్ళిపోయినట్టుంది. ఓకే, ఓకే ఓకే ఫ్రైడే మార్కెట్ గైస్ కొద్దిగా ఉంటుంది వోల్టాలిటీ, కానీ లేదంటే చిన్న డిఫరెన్స్ అయితే ఉంటుంది రెగ్యులర్ దానికి. ఒకసారి 1+ మార్టింగల్ 2+ మార్టింగల్ కూడా వెళ్ళిపోద్ది. ఓకే, సో కొద్దిగా జాగ్రత్తగా, అంటే బ్రేక్అవుట్స్ మీద స్ట్రాంగ్గా రెస్పెక్ట్ చేయదు, ట్రాప్స్ ఎక్కువ అవుతాయి ఫ్రైడే మార్కెట్స్. సో కొద్దిగా సేఫ్గా మనం బిహేవ్ చేద్దాం. ఓకే, సేఫ్గా ఆలోచించి సేఫ్గా ట్రేడ్ చేద్దాం. ఓకే, ఫ్రైడే మాత్రం ట్రాప్స్ ఎక్కువ అవుతాయి కదా, అది మాత్రం గుర్తుంచుకోండి. అంటే ట్రాప్ అంటే ఏంటి, రెగ్యులర్గా ఒకవేళ ఒక బ్రేక్అవుట్ మీద మీరు రివర్సల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం ఆల్మోస్ట్. బట్ ఫ్రైడే మార్కెట్లో వెంటనే రివర్సల్ రాదు, క్యాండిల్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది, ఇక్కడ వచ్చింది రివర్సల్ బాగానే, కానీ కొన్ని ప్లేసెస్లో రాదు గైస్. ఈ గ్రీన్ తర్వాత ఇంకో గ్రీన్ వస్తుంది, దాని తర్వాత రెడ్ వస్తుంది. అంటే ఏంటంటే ఒక్కొక్కసారి ట్రాప్స్ చేస్తారనమాట. ఓకే, సో ట్రాప్స్ నుంచి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, అదే అంతే. కేర్ఫుల్గా ఉన్నామంటే గైస్ ఫ్రైడే మార్కెట్ని కూడా మనం హ్యాపీగా కొద్దిగా దాటవచ్చు, సేఫ్గానే దాటవచ్చు. సో ప్రాపర్ అనాలిసిస్, సేఫ్టీ తీసుకుంటే ఈవెన్ ఫ్రైడే మార్కెట్లో కూడా మనం నిలదొక్కుకోవచ్చు. ఓకే, ఓకే ముందే ఈ క్యాండిల్ ఈ లెవెల్ డ్రా చేస్తుంటే ఈ క్యాండిల్ ఇక్కడికి వస్తే మనం ఈ లెవెల్ మీద తీసుకునే ఛాన్స్ ఉండేదేమో. బట్ ఎనీవే, టైం అయిపోయింది, సో నో ప్రాబ్లం, లెట్స్ వెయిట్. ఓకే ఓకే నెక్స్ట్ ఇది మనం సెల్స్. ఓకే ఇదే నెక్స్ట్ సెల్ సైడ్ వెళ్దాం గైస్. కాకపోతే ఈ లెవెల్కి రాని అని క్యాండిల్కి, ఈ లెవెల్కి వస్తే మనం స్ట్రాంగ్ ఎంటర్ అవ్వచ్చు. బట్ రిస్క్ ఎందుకని నేను సేఫ్టీ గురించి వెయిట్ చేశాను. ఇది సెల్లింగ్ క్యాండిల్ అవుతుంది 100%. చూసారా, స్ట్రాంగ్ రిజెక్షన్తో మనకి ఈ లెవెల్ నుంచి కిందకు వచ్చిన క్యాండిల్. నేను ఏమంటున్నా, ఇక్కడ సెల్ సైడ్ ఎంటర్ అవుదాం. కాకపోతే నేను ఏం చేసా, ఈ ఈ లైన్కి టచ్ అయితే మనం సేఫ్గా ఎంటర్ అవ్వచ్చు, ఎందుకంటే చిన్న గ్రీన్ అయినా ఫ్రైడే మార్కెట్ కాదు, మనం సేఫ్గా ఉండొచ్చు అని. బట్ స్టార్టింగ్ ఓపెనింగ్ నుంచే చాలా స్ట్రాంగ్ రెడ్ అయింది, అందుకే నేను ఇక్కడ ఎంటర్ అవ్వలేదు. ఓకే అదిగోండి ఫ్రైడే మ్యాజిక్, ఇక్కడికి వెళ్ళిన క్యాండిల్ మళ్ళీ ఇక్కడ దాకా వచ్చింది. ఓకే, చూద్దాం క్లోజింగ్ ఎలా అవుతుందో, అందుకే సేఫ్టీ ఇంపార్టెంట్ అంతాను. ఓకే, లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఓకే ఓకే ఇక్కడికి వెళ్ళిన క్యాండిల్ దీన్ని తీసుకొచ్చి మళ్ళీ గ్రీన్ చేశారు గైస్. ఓకే, సో నాకు తెలిసి ఇది బ్రేక్అవుట్ ఇస్తుంది, బ్రేక్అవుట్ ఇచ్చాక మేబీ రివర్సల్ రావచ్చు. లెట్స్ సీ హౌ ఇట్ గో. ఓకే ఓకే ఇక్కడ కదా మన స్ట్రాంగ్. ఓకే ఇక్కడ ఉంది స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఓకే టచ్ అయ్యింది మనకు, మళ్ళీ టచ్ అయితే ఐ విల్ గో ఫర్ సెల్ సైడ్ గైస్, ఐ విల్ గో ఫర్ సెల్ సైడ్. చా
సెకండ్లో లేట్ అయ్యాం. ఓకే, దీని మీద రెడ్కి వెళ్దాం. ఒకవేళ ఇది గ్రీన్ అయితే, ఓకే, మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా గ్రీన్ అయితే నెక్స్ట్ చిన్న లెవెల్ ఉంది, మెయిన్ కీ లెవెల్, ఇక్కడ రానివ్వండి, అప్పుడు చూద్దాం. ఇది గ్రీన్ అయితే నెక్స్ట్ ఇది మాత్రం ఈ లెవెల్ టచ్ అయ్యాక కంపల్సరీగా రిజెక్షన్ తీసుకొని కింద క్లోజ్ అవ్వాలి. ఓకే, గుడ్ ఎంట్రీ అవుతుంది గైస్, ఎందుకంటే లెవెల్ దగ్గర తీసుకుంటే మాత్రం లెవెల్ కిందనే క్లోజ్ అయింది. ఓకే, వోల్టాలిటీ అయితే ఉంది గైస్, కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి. అంటే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి క్యాండిల్స్ మూమెంట్ ఓపెన్ క్లోజింగ్ తర్వాత. ఓకే, ఇది మన 1 minute కీ లెవెల్ డ్రా చేసి ఉంచాను, కానీ క్యాండిల్ ఇక్కడ రీచ్ అవ్వకముందే అప్ సైడ్ మూవ్ అయింది. సో అంటే ఫ్యూచర్లో రావచ్చు, అప్పుడు చూద్దాం. ఇదిగోండి, ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చిందా, బ్రేక్అవుట్ ఇచ్చాక రివర్సల్ వచ్చింది. ఓకే, ఎస్టీ చెప్పి ఇంకా టార్గెట్ రీచ్ అవ్వలేదు. జీబీపీ మరీ దారుణంగా ఉంది. ఏంటి క్యాండిల్స్ ఇలా ఫామ్ అవుతున్నాయి అంటే ఇక్కడ నుంచి బయర్సే వస్తున్నారు, సెల్లర్స్ రావడానికి చాలా సెల్లర్స్ ఏరియా అసలు యాక్చువల్గా ఇది. అందుకే వీక్ అయ్యారు, కానీ అసలు క్లోజ్ అవనివ్వట్లేదు, పైన కింద క్లోజ్ అవనివ్వట్లేదు క్యాండిల్స్ని. చాలా దారుణంగా బయర్స్ పుష్ చేస్తున్నారు, మనం చెప్పలేము. ఒకవేళ ఈ లెవెల్ టచ్ అయితే మనం ఎంటర్ అవుదాం కదా సెల్ సైడ్. ఓకే, ఎందుకంటే ఈ కింద లెవెల్లో ఇంకా బయర్స్ స్ట్రాంగ్గా ఉన్నారు. సో నేను అనుకునేది ఏంటంటే మేబీ ఈ లెవెల్కి వస్తే వీ కెన్ గో. చూసారా, ఇది స్ట్రాంగ్ లెవెల్ యాక్చువల్ కీ లెవెల్. ఇక్కడ రిజెక్షన్ మీద విన్ అయ్యే వాళ్ళం, కానీ స్టిల్ ఇది రెడ్ అని ఎక్కడ ఫామ్ చేయనివ్వట్లేదు. వీళ్ళు బయర్స్ పుష్ చేస్తూనే ఉన్నారు. ఇది సెల్లర్స్ లెవెల్, బట్ స్టిల్ బయర్స్ పుష్ చేస్తూనే ఉన్నారు. ఓకే, సో వెయిట్ చేయాలి మనం. నేను బై సైడ్కి ఎంటర్ అవుతామా అని ఆలోచిస్తున్నాను. ఒకవేళ కిందకు వస్తే కదా నేను బై సైడ్ ఎంటర్ అవుతాను లెవెల్ దగ్గర మళ్ళీ, లేదంటే ఐ వెయిట్. ఇగ్నోర్. ప్రాపర్గా ఎక్కడైనా మనకు ఫామ్ అయితే తీసుకోవచ్చు, కన్ఫ్యూజన్లో ఉంచేస్తున్నాయి క్యాండిల్స్. కన్ఫ్యూజన్లో తీసుకోవడం కన్నా తీసుకోకపోవడమే బెస్ట్. ట్రేడ్ తీసుకొని ఎందురా తీసుకున్నా లాస్ అయిపోయాం అని అనిపించుకోకుండా తీసుకోకుండా అవాయిడ్ చేయడం బెస్ట్. ఓకే, ఇందాక చూసారు, ఇది మన 50% లెవెల్ డ్రా చేసి ఎప్పుడో ఉంచుకున్నాను నేను ఇక్కడ, ఈ బిగ్ క్యాండిల్ది. ఇక్కడికి వచ్చింది, రిజెక్షన్ తీసుకుని వెళ్ళింది, కింద సెల్లింగ్ కింద క్లోజ్ అయింది. అంటే నేను చెప్పేది ఏంటంటే ఈ లెవెల్ అనేది మేబీ ఒకసారి మ్యాక్సిమం రెస్పెక్ట్ చేస్తుంది అంతే. స్ట్రాంగ్ ప్రతిసారి అదొక స్ట్రాంగ్ లెవెల్ కాదు, ఇది ఒక మైనర్ లెవెల్ అంతే. ఓకే, ఈ 16 secondsలో కనుక ఈ క్యాండిల్ ఈ రీజియన్ని టచ్ అయితే నేను రిజెక్షన్ సైడ్ సెల్ సైడ్ వెళ్తాను గైస్. ఈ 10 secondsలో ఈ క్యాండిల్ ఇక్కడికి రావాలి. సో వెయిట్ చేద్దాం, ఎందుకంటే నెక్స్ట్ పాసిబుల్, ఓకే క్లియర్గా డ్రా చేసుకుంటే బ్రేక్అవుట్ ఇస్తే జనరల్గా మన ఈ లెవెల్ నుంచి మళ్ళీ సెల్లింగ్ సైడ్ వెళ్ళచ్చు, ఎందుకంటే ఇదే ట్రెండ్ లైన్, మన బ్లూ ట్రెండ్ లైన్. బ్రేక్అవుట్ ఇస్తే మన నెక్స్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంది అందుకు. ఓకే, ఓకే బ్రేక్అవుట్ ఇచ్చింది. ఓకే, ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అంటే నాకు అనిపించట్లేదు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అని. ఒకవేళ ఇది ఫెయిల్ అయితే ఇది కూడా స్ట్రాంగ్ది, ఇది స్ట్రాంగ్ది. ఓకే, ఇక్కడికి వస్తే నేను తీసుకుంటా సెల్ సైడ్. ఇక్కడ కూడా అంటే
ఇక్కడ తీసుకోండి, ఇక్కడికి వస్తే తీసుకుంటా, చెప్తాను. ఓకే, ఇది రెస్పెక్ట్ చేయకపోవచ్చు రెసిస్టెన్స్, ఇది రెస్పెక్ట్ చేయాలి. ఇక్కడికి వచ్చినప్పుడు తీసుకొని విన్నాక ఐ ఎక్స్ప్లెయిన్ యూ ఇక్కడ ఎందుకు తీసుకోకూడదు, ఇక్కడికి వస్తే ఎందుకు తీసుకున్నాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇది గ్రీన్ అవ్వాలి, రెడ్ అయితే మాది యూస్లెస్. ఓకే, నెక్స్ట్ క్యాండిల్ ఇక్కడ దాకా వస్తే నేను సెల్ సైడ్ వెళ్తాను గైస్. ఓకే, లెట్స్ బి రెడీ. కమ్ ఆన్, ఇక్కడికి రావాలి. ఒకవేళ రాకపోతే ఏం పర్లేదు, నేనైతే వెయిట్ చేస్తాను. ఓకే, పేషెన్స్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే, రాలేదు, సో వెయిట్, లెట్స్ వెయిట్, నో ప్రాబ్లం. 11 minutes అయింది, మనకి ఇంకా ట్రేడ్ దొరకలేదు, బట్ దట్స్ ఓకే, నో హరీ. నేను ఫ్రైడే మార్కెట్ రిస్క్ తక్కువ తీసుకుంటాను, ఎందుకంటే ఎప్పుడు ఏ క్యాండిల్ ఎక్కడి నుంచి వస్తుందో నాకైతే తెలియదు, మార్కెట్ అలాగ ఉంటుంది ఈరోజు. సో నేను మీకు చెప్పేదే నేను చేయాలి కాబట్టి మీకు నేను అదే చెప్తాను. ఫ్రైడే మార్కెట్ రిస్క్ తక్కువ తీసుకోండి, అది తట్టు ఈవినింగ్ టైం. ఇప్పుడు న్యూస్ ఉంది ఇంకొక 6 PM సో ఆ ముందే మనకి దాని ఎఫెక్ట్ అయితే కనిపిస్తూ ఉంటుంది ఒకసారి. ఓకే, సో ఒకవేళ ఈ క్యాండిల్ కనుక పైకి వెళ్తే గైస్, ఈ లెవెల్ టచ్ అయితే మన రిజెక్షన్ మీద సెల్ సైడ్ అంటారు. ఓకే, కమాన్, టచ్ చేయడానికి వెళ్ళట్లేదు ఈ క్యాండిల్. ఒకవేళ ఇదే రెడ్ అయిపోతే మళ్ళీ మనకు ఆపర్చునిటీ లేదు. నో 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 నో, లెట్స్ వెయిట్. మార్కెట్ ఈస్ టెస్టింగ్ అవర్ పేషెన్స్, నో ప్రాబ్లం, వీ విల్ బి పేషెంట్. నాకు డబ్బులు పోగొట్టుకోవడం ఇష్టం లేదు, డబ్బుల్ని పోగొట్టుకోకుండా తీసుకోకుండా తప్పు ట్రేడ్స్ తీసుకోకుండా లాస్ అవ్వడం కన్నా, తప్పు ట్రేడ్స్ తీసుకోకుండా మనీ యాజ్ ఇట్ ఈస్ ఉంచుకోవడం చాలా బెస్ట్. నో ట్రేడ్ ఈస్ ఆల్సో ఏ గుడ్ ట్రేడ్ గైస్, ఓకే, దాన్ లూజింగ్ ఎ ట్రేడ్. ఓకే, ఇది ఇప్పుడే రెస్పెక్ట్ చేసేసింది, షిట్ దట్ లెవెల్ వాంట్ టు వర్క్ ఫర్ us again. మన ఇక్కడ ఎక్కడో లెవెల్ డాట్, ఇది ఇక్కడే రివర్సల్ ఇచ్చేసింది, సో నో యూస్. ఓకే ఓకే, ఇది ట్రెండ్ లైన్ ని బ్రేక్అవుట్ చేసి వెంటనే రివర్సల్ ఇచ్చేసింది అండ్ స్ట్రాంగ్ గా వస్తుంది. ఇది యూస్ అయిపోయింది. సో ఓకే, ఇక్కడ ఎక్కడైనా మైనర్ ట్రెండ్ లైన్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉందా? చూద్దాం. ఇప్పుడు మనం గుడ్ రెసిస్టెన్స్ జోన్స్ ఎత్తుక్కున్నాం గైస్, కీ లెవెల్స్. ఓకే, సో మనం నెక్స్ట్ కీ లెవెల్ ఇది ఒకటి అవుతుంది. కీ లెవెల్స్ డ్రా చేస్తున్నా గైస్. ఫ్రైడే మార్కెట్లో ట్రాప్స్ ఎక్కువ ఉంటాయి, సో జాగ్రత్తగా. అందుకే నేను సరిగ్గా అంటే ఎంట్రీ, అందుకే నేను మనకి యాజ్ యూజువల్ ప్రీవియస్ డేలో ఉన్న కన్ఫర్మేషన్స్ దొరికినా నేను ఎంట్రీ తీసుకోలేకపోతున్నాను, ఎందుకంటే ఫ్రైడేలో ట్రాప్స్ ఎక్కువ అవుతాయి. అంటే 10లో ఒక 3 to 4 ట్రాప్స్ అవుతాయి, ఆ ట్రాప్ ఎక్కడ అవుతుందో తెలియదు. సో ట్రాప్ ఉందని తెలిసినప్పుడు మనం వెళ్ళి ట్రాప్ ఎందుకు అవడం చెప్పండి, అందుకే సేఫ్గా తీసుకోవట్లేదు ఆ ట్రేడ్స్. హోప్ యూ గైస్ అండర్స్టాండ్ మై వై ఆమ్ ఐ నాట్ ట్రేడింగ్, దో మనకి ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్స్ కానీ ప్రాపర్ రివర్సల్ వచ్చినా ఇమీడియట్గా ఎందుకు తీసుకోవట్లేదు అనేసి. ఓకే, 1 స్టెప్ మార్టింగల్ని అలా తీసుకెళ్ళి 2 స్టెప్ వరకు తీసుకెళ్ళిపోతారు గైస్. మనం 1 స్టెప్ మార్టింగల్ తీసుకున్న విన్ అవ్వాలి ఆ టైంలో. ఇప్పుడు చూడండి, అలా సెల్లర్ స్ట్రెంత్ పెరుగుతుంది, ఇక్కడ వీక్ అయింది. ఓకే, సో నాకు ఒకవేళ ఈ సెల్లర్ క్యాండిల్ ఎంత స్ట్రాంగ్ ఇక్కడికి వస్తే మనం బై సైడ్ రిజెక్షన్ హ్యాపీగా తీసుకోవచ్చు, బట్ అక్కడ దాకా రాదు. ఒక నిమిషం గైస్. ఓకే, తీసుకుంటే ఇక్కడే లేదు రైట్. ఓకే, ఒకవేళ ఈ క్యాండిల్ నాకు ఈ లెవెల్ దగ్గరకు వస్తే నేను మళ్ళీ ఎంటర్ అవుతా బై సైడ్.
బట్ ఐ మిస్డ్ ఇట్. ఇది గ్రీన్ అయ్యే ఛాన్సెస్ చాలా హైగా ఉన్నాయి. ఎందుకో చెప్తాను. ఓకే, నేను ఎంట్రీ తీసుకోలేదు బట్ మీకు చెప్తాను, ఎక్స్ప్లెనేషన్ అది ఇంపార్టెంట్ కాబట్టి. ఓకే, జనరల్గా అది గ్రీన్ అవ్వాలి, అందుకే నేను తీసుకోలేదు ఆ ట్రేడ్. బేసిక్గా యాజ్ అ వీక్ డేలో అయితే ఇది గ్యారంటీగా గ్రీన్ అవ్వాలి గైస్ ఈ క్యాండిల్, ఆర్ ఈ లెవెల్ ప్లైన్ అయినా క్లోజ్ అవ్వాలి. ఈ లెవెల్ కింద క్లోజ్ అవుతుందంటే ట్రాప్ చేయడానికి వస్తున్నాయి, ఇవన్నీ ట్రాప్సే. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఫ్రైడే మార్కెట్. ఓకే, 1 సెకండ్ గైస్, 1 సెకండ్. ప్రాపర్గా నాకు దొరికితే ఇది బై సైడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే ఇక్కడ ట్రాప్ చేస్తే నెక్స్ట్ బయింగ్ క్యాండిల్ అవ్వచ్చు. సో ఇది మళ్ళీ నేను కిందకు వస్తే నేను బై సైడ్ ఎంటర్ అవుతాను ఈ క్యాండిల్లోనే. ఇది గ్రీన్ క్యాండిల్ హై ఛాన్సెస్, వెరీ హై ఛాన్సెస్, ఎందుకంటే ట్రాప్ చేస్తారు ఇక్కడ, ట్రాప్ అయిపోయి ఇంకా అయిపోయింది, నెక్స్ట్ గ్రీన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కువ. షిట్, ఓకే, నేను రాంగ్ ప్లేస్లో పడింది, బట్ స్టిల్ ఇది పైన క్లోజ్ అవ్వాలి, సో దట్స్ ఫైన్. ఇది విన్ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్, చూద్దాం ఏమవుద్దో. కొద్దిగా రాంగ్ ప్లేస్లో అయితే పడింది. ఓకే, I think it will be a losing trade. Okay, we lost this guys, we lost this. Loss. వెయిట్ చేద్దాం. పేషెన్స్. సెల్లర్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నారని చూపిస్తున్నారు వాళ్ళు. ఈ లెవెల్ దాటితే నేను మళ్ళీ బై సైడ్ రిజెక్షన్ మీద ఎంటర్ అవుతాను గైస్. ఆ లెవెల్ దాటకపోతే నేను తీసుకోను. ఓకే, నేను తీసుకున్నాను, మళ్ళీ నేను కింద తీసుకున్నాను, అట్లా పైన క్లోజ్ అయింది, లెవెల్ పైన పడింది ట్రేడ్. ఓకే, వోలటాలిటీ అలా ఉంటుంది గైస్ ఫ్రైడే. ఓకే, మీరు లెవెల్ దగ్గర తీసుకుందాం అనుకున్నా సరే ఇట్ వోంట్ అలౌ యూ, అదే ప్రాబ్లం. చూడాలి ఏమవుతాయి ట్రేడ్. ఫ్రైడే మార్కెట్. ఓకే, ఫ్రైడే మార్కెట్. ఓకే, చూసారా, నాకు తెలిసి గైస్ ఇది ట్రాప్ కాబట్టి ఈ క్యాండిల్ గ్యారంటీగా బై సైడ్ వెళ్తుంది. ఓకే, నాకు అర్థమైంది, అందుకే నేను బై సైడ్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను 80 to 90% ఛాన్సెస్ ఇది గ్రీన్ అవ్వాలి గైస్, 80 to 90%. నేను ఫ్రైడే కాబట్టి నేను కన్ఫర్మ్గా చెప్పలేకపోతున్నాను, బట్ యా. లాస్ట్ సెకండ్ దాకా వెయిట్ చేయాలి గైస్, ఒకవేళ ఇది లాస్ అయితే ఐ థింక్ ఐ స్టాప్ ఇట్ ఫర్ టుడే గైస్. బ్యాక్ టు బ్యాక్ మనకు 3 లాసెస్ వచ్చాయి. 3 లాసెస్ వచ్చాయంటే నేనైతే ఇంకా ట్రేడ్స్ తీసుకోను, అదే మీకు రికమెండ్ చేస్తాను. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. గాడ్స్ పవర్ గైస్, చెప్పాను ఇది గ్యారంటీగా గ్రీన్ అవుతుందని. నేను చెప్పింది ఎందుకంటే ఈ ఫ్రైడే ట్రాప్స్ చేస్తున్నాయి గైస్, ట్రాప్స్. ఫ్రైడే మార్కెట్ ఏంటంటే ట్రాపే చేస్తుంది. ఫస్ట్ చూడండి, నేను ఇక్కడ ఇదేంటిది, మనకి ఇది ఒక లిక్విడిటీ లెవెల్ అనమాట, ఎందుకంటే ఒక లాంగ్ విక్. ఈ లిక్విడిటీ లెవెల్ ఏమైందంటే ఇక్కడ ఇది టచ్ చేసి మిటిగేట్ చేశాక వెళ్ళిపోయింది పైకి. యాక్చువల్ నెక్స్ట్ క్యాండిల్ ఇది మన రిజెక్షన్ మీద తీసుకున్న విన్ అయ్యేవాళ్ళం, బట్ దాని తర్వాత మళ్ళీ బై సైడ్ ఛాన్స్ వచ్చింది అనమాట. బై సైడ్ రావాలి, నెక్స్ట్ బయింగ్ క్యాండిల్ అవ్వాలి, ఇది బయింగ్ క్యాండిల్ అవ్వాలి, బట్ సెల్లర్స్ ఎంటర్ అయ్యారు. ఓకే, నేనేమనుకున్నాను, ఎందుకు సెల్లర్స్ ఎంటర్ అయ్యారు అంటే ఇక్కడ బయింగ్ క్యాండిల్ రాకుండా ట్రాప్ చేశారు కదా, సో నెక్స్ట్ షూర్గా బయింగ్ క్యాండిల్ వస్తుంది అనుకుని నేను ఇక్కడ ఎంటర్ అయ్యాను గైస్. ఓకే, కానీ ఇది మనల్ని ట్రాప్ చేసింది, సెల్లర్సే వచ్చారు. మళ్ళీ ట్రాప్ ఎక్కడ చేసింది, 2 times. ఇక్కడ 2 ట్రేడ్స్ 2 లాస్ అయ్యాను, బట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అండర్స్టాండ్ ఇట్. ఓకే, మళ్ళీ ఇక్కడ నేను ఈ లెవెల్, మన కీ లెవెల్ దగ్గర నేను ఈ లెవెల్ రిజెక్షన్ తీసుకుంటుంది కంపల్సరీగా అని చెప్పి బై సైడ్ ఎంటర్ అయ్యాను. బట్ ఏం చేసింది, కావాలని లెవెల్ కింద క్లోజ్ చేశారు, ఎగ్జాక్ట్గా లెవెల్ కిందనే క్లోజ్ చేశారు. ఎందుకు అంటే వాళ్ళకి తెలుసు సెల్లర్స్ని బయర్స్ని ట్రాప్ చేయాలని చెప్పేసి. ఎప్పుడైతే ఇలా లెవెల్ కింద క్లోజ్ చేశారో నేను మళ్ళీ నెక్స్ట్ క్యాండిల్ ప్రాపర్గా బై సైడ్ వెళ్తుంది, ఎందుకంటే ఇక్కడ ట్రాప్ అయ్యాను కదా అని నేను మళ్ళీ
ట్రాప్ ఒకసారి అయ్యాక ఆపోజిట్ మళ్ళీ నార్మల్ క్యాండిల్ వస్తుంది. సో నేను ఆ కాన్ఫిడెన్స్తో ఇక్కడ సేఫ్టీతో మళ్ళీ బై సైడ్ ఎంటర్ అయ్యాను, ఇక్కడ విన్ అయ్యాం. ఓకే, బై ఫ్రైడే మార్కెట్ కొద్దిగా ఇలాగే ఉంటుంది గైస్, అర్థం చేసుకోవాలి మనం. మీరు ఎక్కడ తీసుకోకూడదు, ఎక్కడ తీసుకోవాలి, ఎక్కడ ట్రాప్ అయిపోతారు అనుకున్న ఆలోచించి మరీ తీసుకోవాలి. ఓకే, రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, 20 minutesలో మనం త్రీ ట్రేడ్స్ 2 trades లాస్ అయ్యాం, ఒక ట్రేడ్ విన్ అయ్యాం గైస్. నేను ఇంకొక ట్రేడ్ నాకు దొరికితే ఐ విల్ టేక్ ఇట్ అండ్ ఐ లెట్ యు నో. ఓకే, ఎందుకంటే 5:45 ఇంకా 15 minutesలో సిఏడి న్యూస్ ఉంది, స్ట్రాంగ్ న్యూస్. దాని ఇంపాక్ట్ అయితే మనకు కనిపిస్తుంది ఇప్పటి నుంచే. సో ఆ ఇంపాక్ట్లో మనం దెబ్బ అయిపోకుండా మనం ముందే క్లోజ్ చేసేయాలి సెషన్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇందాక నాకు బ్యాక్ టు బ్యాక్ 2 losses వచ్చాయి. 2 losses వచ్చాయని భయపడకూడదు, క్యాలిక్యులేటర్ లాసెస్ అది. బట్ మార్కెట్ అలా ఉంది కాబట్టి నేను ఏం చేయలేకపోయాను. బట్ నేను నెక్స్ట్ ట్రాప్ ఒకసారి అయ్యాను కాబట్టి నెక్స్ట్ దానికి అగైన్స్ ట్రాప్ తీసుకున్నాను, విన్ అయ్యాను అంతే. ఓకే, ఫ్రైడే కాబట్టి కొద్దిగా తిక్కగా ఉంటుంది మార్కెట్, మనం తిక్కగా ఆలోచించాలి గైస్, అంతే. స్ట్రైట్గా ఆలోచించామనుకోండి మామూలు డేస్ లాగా, మనల్ని అది ప్రతి లెవెల్ దగ్గర మీరు తీసుకున్నది అక్కడ ఫెయిల్ చేస్తుంది, నెక్స్ట్ ఇమీడియట్ క్యాండిల్ మీకు కరెక్ట్ క్యాండిల్ ఇస్తుంది. అలాంటివి చాలా జరిగాయి ఈరోజు, నేను అబ్జర్వ్ చేశాను, అందుకే మీకు చెప్తున్నా ఫ్రైడే మార్కెట్ ఎప్పుడైనా మ్యాక్స్ ఇలానే ఉంటుంది. ఇది జోన్లో స్టక్ అయిపోయింది, తీసేద్దాం. ఇంకొక 5 minutesలో నాకు ఒక ట్రేడ్ దొరికితే పిలిచి. ఓకే, మనం 3 trades ఇస్తున్నాం గైస్, 2 trades లాస్, 1 trade విన్ అయ్యాం. యా, ఇట్స్ ఫైన్. సో ఇంకొక ప్రాపర్ ట్రేడ్ వస్తే అట్లీస్ట్ లాస్ రికవరీ అయిపోద్ది. ఓకే, బట్ అలా అని చెప్పి కంగారు పడి ఏది పడితే తీసుకోకూడదు, ప్రాపర్ ట్రేడే తీసుకుందాం. ఓకే, ఓకే, ఇది బ్రేక్అవుట్లో అనిపిస్తే మన రివర్సల్కి ఎక్కడ ఎంటర్ అవ్వగలం, ఈ లెవెల్స్కి వస్తే రివర్సల్కి ఎంటర్ అవుదాం. ఓకే, ఈ క్యాండిల్ కనుక ఈ లెవెల్స్ టచ్ అయితే బై సైడ్ ఎంటర్ అవుతాం. ఓకే, ఇక్కడ దాకా రావాలి, వెయిట్ చేద్దాం. సెవెన్, okay, we didn't get the chance, so let's wait. ఈ బ్రేక్అవుట్ ఇచ్చేసి నేను డిలీట్ చేస్తాను, కన్ఫ్యూజన్ ఉండకూడదు. ఓకే, కొద్దిగా తేడాగా ఉంది మార్కెట్. సిఏడి చూసారా, సిఏడి న్యూస్ ఉంటుంది, అప్పుడే బిగ్ బిగ్ క్యాండిల్స్ స్టార్ట్ అయిపోయి అక్కడ స్ట్రాంగ్ ఏమీ లేదు, సపోర్ట్ కొని ఇక్కడ నుంచి మార్కెట్ వెళ్ళిపోతుంది. న్యూస్ ముందు ఇలాగా బిహేవ్ చేస్తారు, సిఏడి న్యూస్ ఉంది కాబట్టి 6 PM. ఓకే, ఇక్కడికి రావాలి గైస్, ఇక్కడికి వస్తే మనం బై సైడ్ ఎంటర్ అవ్వచ్చు. ఎందుకంటే ఒకవేళ ఇది రెడ్ క్యాండిల్ అయినా రిజెక్షన్ మీదైనా విన్ అవుతాం సేఫ్టీతో. ఓకే, ఇక్కడికైతే రావాలి. 6 seconds, 5 seconds, 4, 3, 2, 1, go. No, సారీ, లెవెల్కి రాలేదు, సో ఐ వోంట్ టేక్ ట్రేడ్. రిజెక్షన్ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ గైస్, మన రిజెక్షన్ లెవెల్స్ మీద చాలా విన్ అవుతాం సేఫ్టీతో, సో అది ఇంపార్టెంట్. లెవెల్కి రాకముందే మనం తీసుకుంటే చిన్న గ్యాప్ ఉన్న ఒక్కొక్కసారి ఫెయిల్ అయిపోద్ది, సో చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఓకే, క్యాండిల్. ఓకే, నెక్స్ట్ క్యాండిల్ టచ్ అవ్వగానే మనం వెళ్దాం బై సైడ్, ఎందుకంటే సెల్లర్స్ వీక్ అవుతున్నారు, క్లియర్ కనిపిస్తుంది. సో నెక్స్ట్ బయింగ్ క్యాండిల్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, బట్ మన సేఫ్టీతో రావాలంటే ఈ బయింగ్ క్యాండిల్ ఇక్కడ టచ్ అయితే మనం రిజెక్షన్ మీద బై సైడ్ ఎంటర్ అవుదాం. ఓకే, దట్స్ ద ప్లాన్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే క్యాండిల్ ఇక్కడికి రావాలి, మన ఏరియాలోకి రావాలి, మన ఏరియా నుంచి అప్పుడు మనం ఎంటర్ అవుదాం. మన ఏరియాలోకి రాకపోతే మన ప్లాన్ ఎగ్జిక్యూట్ అవ్వదు.
ఇది ఎక్కడి నుంచే గ్రీన్ అవ్వని అంటే అసైన్మెంట్ నాకు అనవసరం. నా లెవెల్కి వస్తే కానీ నేను తీసుకోను. అదే స్ట్రిక్ట్ రూల్ అంటే. దట్స్ ఇట్, సింపుల్. ఐ డోంట్ కేర్, ఇది ఇక్కడ రాలేదు కాబట్టి నాకు అనవసరం. ఓకే, మీరు అలాగే ఉండండి, స్ట్రిక్ట్గా రూల్స్ ఫాలో అవ్వండి. రూల్స్ ఫాలో అయితే ఎంత మార్కెట్లోనైనా మీరు స్టేబుల్గా ఉండగలరు. ఓకే, అండ్ మోర్ ఓవర్ వన్ మోర్ థింగ్ నేను చెప్పిన నా ఎక్స్పీరియన్స్ నుంచి, మీరు ఎలా అంటే ప్రతిరోజు మీరు ప్రాఫిట్లో ఉండాలని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, ఫ్రైడే మార్కెట్ కానీ ఒక్కొక్కసారి మండే మార్కెట్ కానీ వీక్లో ఏదైనా ఒక 2 days మీకు అగెయిన్స్ట్గా వెళ్ళడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి గైస్. ఓకే, ఎవ్రీడే కాంట్ బి యువర్ డే. సో వీక్లో మీరు ఎలా పెట్టుకోవాలంటే, నాకు త్రీ డేస్ మీరు ప్రాఫిట్లో ఉండి 2 days ప్రాఫిట్ రాకుండా లాస్లోకి వెళ్ళకుండా ఉన్నా మీరు సేఫ్గా ఉన్నట్టే కదా. సో అది మీ ఎయిమ్గా పెట్టుకుంటాయి. నేను 5 days నేను ప్రాఫిట్లో ఉండాలి అని అనుకుంటే దట్స్ ఎ గుడ్ థింగ్ ఓన్లీ. బట్ మార్కెట్స్ అలా ఉండవు. సో ఎందుకంటే ఒక్కొక్కసారి స్టాల్లో లాసెస్ ఇస్తే ఆ లాస్ రికవరీలోకి వెళ్ళి మొత్తం అకౌంట్ బ్లో చేసుకుంటారు చాలామంది. ఎందుకంటే నేను చేసుకున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను ఇది. సో తక్కువ రిస్క్ తీసుకునే వాళ్ళు ప్లీజ్ వీక్లో ఒక 3 days మీరు ప్రాఫిట్లో ఉన్నట్టు చూసుకొని చాలు. మిగతా 2 days మార్కెట్ బాగానే ఉంది, మీకు అన్ని ఛాన్సెస్ బాగానే ఇస్తుందంటే తీసుకోండి. బట్ ఇలాంటి మార్కెట్లోని మీరు వెళ్ళిపోవద్దు. నేను కంపల్సరీ ఈరోజు నా టార్గెట్ చేయాలి అనే మైండ్ సెట్తో ఉండొద్దు. ఓకే, లాస్ ఇచ్చిందా స్ట్రైట్గా 3 trades లాస్ అయ్యారా, క్లోజ్ ద ల్యాప్టాప్, లీవ్ ఇట్. ఓకే, డజంట్ మ్యాటర్. ఒకవేళ మీకు స్ట్రైట్గా 3 losses రాలేదు అంటే మీరు ఇలాంటి మార్కెట్లో అట్లీస్ట్ మీకు వచ్చిన లాస్ని న్యూట్రల్ చేసుకోండి. జస్ట్ రికవరీ అంతే, ప్రాఫిట్ వరకు వెళ్ళిపోద్దు అంతే, అయిపోయింది, క్లోజ్ చేశాను ల్యాప్టాప్ అంతే. ఓకే గైస్, ఇంకొక మనకి ఏంటో ట్రేడే దొరకట్లేదు. ఇది ఒక వేస్ట్ ట్రెండ్ లైన్ తీసేస్తున్నా. ఇక్కడికి వస్తే నేను మళ్ళీ ఎంటర్ అవుతాను. బట్ ఈఆర్ యూఎస్డి సపోర్ట్ ఇదే గైస్. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ మనం అనుకుంటే ఇక్కడ నుంచే సపోర్ట్ రావాలి. సో ఒకవేళ నెక్స్ట్ క్యాండిల్ అయినా ఇక్కడికి వస్తే మనం బై సైడ్ వెళ్ళొచ్చు. సో వెయిట్ చేద్దాం. ఓకే, ఈఆర్ యూఎస్డి ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్, ఇది నెక్స్ట్ సపోర్ట్. సో ఐమ్ వెయిటింగ్ ఫర్ ఇట్, దట్స్ ఇట్. ఓకే, ఈ క్యాండిల్ ఈ లెవెల్ని టచ్ చేసి కింద బ్రేక్ వేస్తే నేను ఈ లెవెల్ పైన క్లోజ్ అవుతుంది అనే ఉద్దేశంతో రిజెక్షన్ మీద బై సైడ్ ఎంటర్ అవుతాను. ఎందుకు అలా అనుకుంటున్నానంటే ఇది నాకు సపోర్ట్ లెవెల్ కాబట్టి. ఓకే, దట్ వాస్ ది ఎక్స్ప్లెనేషన్. సో క్యాండిల్ వస్తే నేను తీసుకుంటాను, లేదంటే అవాయిడ్ చేస్తాను. ఓకే, ఈ క్యాండిల్ ఇక్కడికి రావాలి. ఇంకా 6 seconds, 5 seconds, 4, 3, 2, 1 రాలేదు. సో అవాయిడ్. ఓకే, నాకు తెలిసి యూఎస్టీ చెప్పేలా మనకు ట్రేడ్ దొరుకుతుంది ఇప్పుడు. జీపీపీ యూఎస్టీ ఆర్ యూఎస్టీ గురించి వెయిట్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ట్రేడ్కి మనం రెడీగా ఉందాం గైస్. ఓకే, ఒకటి అబ్జర్వ్ చేయండి, క్యాండిల్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇక్కడ వీక్ అయింది కొద్దిగా, మనకి ఇండికేషన్ ఇస్తుంది మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉందని. బట్ మనం సేఫ్టీగా ఈ లెవెల్కి రావాలి గైస్, అప్పుడే తీసుకుందాం. ఓకే, బై సైడ్ ఎంటర్ అవుదాం. ఎందుకంటే ఒకవేళ రెడ్ అయినా మనం విన్ అవ్వచ్చు రిజెక్షన్ మీద, సేఫ్టీ వల్ల. ఓకే, లెట్స్ సీ. ఏమో ఇక్కడ కూడా ట్రాప్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, బట్ మనం చెప్పలేం. సో ఇది ఇక్కడికి వస్తే నేను ఎంటర్ అవుతాను గైస్. మనకు టైం అయిపోతుంది కూడా వీడియోకి. ఓకే, నేను ఎంటర్ అయ్యాను, చూద్దాం. నేను ఈ లెవెల్ దగ్గర తీసుకున్నాను. ఇదే లాస్ట్ ట్రేడ్ గైస్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, విన్ ఆర్ లూజ్, ఐ ఎండ్ ద సెషన్. ఓకే, 20 seconds ఉంది. Let's see. 19, 18. If it is a win, that's all for today, guys. Hope you learned something. If it is a loss, that's all for today. I hope you learned something. All right, 9, 8, 7, 6, 5, 4. Level paine close avali. 2, 1, 0. Win, guys. Thank you, guys. That's all for today.